ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చల పేరిట అంతా మసిబూసి మారేడుకాయ చేశారు. హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్లో నిర్వహణలో ఉన్న వేల కోట్ల విలువైన భవనాలు ఇతర నిర్మాణాలు పడవ పడుతున్నా వాటి మాటే లేకుండా చర్చలను ముగించారు. అటు కృష్ణా జిల్లాలో తెలంగాణ వాటా ప్రస్తావన కూడా తీసుకురాకుండా మమా అనిపించేశారు. సమస్యల పరిష్కారంపై రోడ్ మ్యాప్ కూడా లేకుండా కమిటీలు వేస్తున్నట్లు ప్రకటించి సమావేశాన్ని ముక్తసరిగా ముగించేశారు. ఇద్దరు సీఎంల భేటీలో ఇదమిద్దంగా తేలింది ఏమీ లేదు. ముఖ్యమంత్రులు అంతా మసిబూసి మారేడుకాయ చేశారు. హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ నిర్వహణలో ఉన్న భవనాలు మాటే లేదు. మొన్న జూన్ 2తో గడువు ముగిసిన ఆ భవనాల అప్పగింతపై ఏపీ కనీస సోయి లేకుండా వ్యవహరిస్తోంది. వేల కోట్ల విలువైన ఆ భవనాలు ఇతర నిర్మాణాలు ప్రస్తుతం పడావులో పడుతున్న చలనం లేదు. అటు కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా ప్రస్తావన కూడా నిన్నటి సీఎంల భేటీలో రాలేదు. సమస్యల పరిష్కారానికి ఒక రోడ్ మ్యాప్ సైతం లేదు. ఏందిరా అంటే 3 కమిటీలు వేసి మమ అనిపించేశారు. అంతన్నారు చివరికి ఎంతా లేదన్న తీరును ఇద్దరు సీఎంల మధ్య శనివారం ప్రజాభవన్లో జరిగిన సమావేశాన్ని ముక్తసరిగా ముగించేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం 10 ఏళ్ల గడువు మొన్నటి జూన్ 2వ తేదీతో ముగిసింది. ఇక ఎవరి దారి వాళ్లదే. నిన్నటిదాకా ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు తెలంగాణ రాజధానిగా అవతరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్వహణలో ఇక్కడ ఉన్న అన్ని రకాల ఆస్తులను తెలంగాణకు అప్పగించాలి. అలా హైదరాబాద్ పంజాగుట్ట, ఎర్రమంజిల్, పాటిగడ్డ, కుందన్బాగ్, మలక్పేట్, మాదన్నపేటలో ప్రభుత్వ ఉద్యోగుల నివాస గృహాల సముదాయాలున్నాయి. ఇవి కాక అంబర్పేట పోలీస్ లైన్, మోయినాబాద్ లో గ్రేహౌండ్స్ క్వార్టర్స్ ఉన్నాయి. అన్ని కలిపి 700 నుంచి 800 గృహాలు ఉంటాయని అంచనా. ఇవేవి ఏపీ తెలంగాణకు ఇంకా అప్పగించలేదు. అదేంటంటే మాకు 2024 వరకు టైం ఉందని వాదించింది. పైగా వాటిని వాడుకున్న రోజుల బాబతు కరెంటు, వాటర్ బిల్లులు, ఆస్తి పన్ను వగైరా చెల్లింపులన్నీ పెండింగ్ లో పెట్టింది. ఏపీ ప్రభుత్వ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ వేల కోట్ల రూపాయలు ఉంటుంది. ఇవి ఇప్పటికే పడావు పడ్డాయి. ఇంకా ఆలస్యం జరిగితే అవి శిథిలావస్థకు చేరి రాష్ట్రానికి భారీ నష్టం సంభవిస్తుంది. ఒకవేళ ఆ నివాస సముదాయాలను ఏపీ గనక ఆనాడే తెలంగాణకు అప్పగించి ఉంటే వాటిని ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించుకొని ఉండేది. రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు, రవాణా శాఖ కార్యాలయాలు, సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లు, ఇలా ప్రస్తుతం అనేక సంస్థల నిర్వహణ అద్దె భవనాల్లో సాగుతోంది. వాటి కోసం తెలంగాణ ప్రభుత్వం లక్షలాది రూపాయల కిరాయిలు కూడా చెల్లిస్తోంది. ఏపీ వాదించినట్లు 2024 వచ్చినా సైతం నిన్నటి సీఎంల మీటింగ్ లో ఈ ఆస్తుల అప్పగింతపై కనీసం చర్చ జరగలేదు. రాష్ట్రం విడిపోయిన 10 ఏళ్ల తర్వాత కూడా రాజధాని హైదరాబాద్ లో ముఖ్యమైన 3 బిల్డింగులు మాత్రం ఆంధ్రప్రదేశ్ తన కబ్జాలోనే ఉంచుకుంది. మాసాబ్ ట్యాంక్ లోని సిఐడి బంగ్లా, ఖైరతాబాద్ లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్, ఆదర్శ్ నగర్ లోని హెరిటేజ్ బిల్డింగులను అప్పగించడానికి సైతం ఏపీ ప్రభుత్వం వెనకాడుతోంది. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలోని హెరిటేజ్ భవనంలో ఇంకా ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్, లోకాయుక్త లాంటి కొన్ని కార్యాలయాలున్నాయి. ఆ బిల్డింగులకు కొంత మొత్తం అద్దె చెల్లించడం మినహా మిగతా 2 బిల్డింగులను ఏపీ ఫ్రీగా ఎంజాయ్ చేస్తోంది. ఎలాంటి అద్దె చెల్లించకుండా అప్పనంగా వాడేసుకుంటోంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యల పరిష్కారం కోసం కేంద్రం మధ్యవర్తిత్వం కోరుదామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎంల సమావేశంలో ప్రస్తావించారని వెనికిడి. 2 రాష్ట్రాలకు కలిపి లోక్సభ, రాజ్యసభల్లో సుమారు 60 మంది పార్లమెంటు సభ్యుల బలం ఉందని, అందరం కలిసి ఒత్తిడి తెచ్చి విభజన సమస్యలపై పరిష్కారం చూపాల్సిందిగా కేంద్రాన్ని కోరుదామనేది రేవంత్ ఉద్దేశం. రేవంత్ ప్రపోజల్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం. ఎంపీల సంఖ్య అధికంగానే ఉన్నా వాళ్లు వివిధ పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారని, అందరినీ ఒక్క తాటిపైకి తేవడం కత్తి మీద సామని ఆయన అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. సమస్యలపై ఒక్కొక్కటిగా దృష్టి సారిస్తూ 2 రాష్ట్రాలు కలిసి వివిధ స్థాయిల్లో చర్చలు జరిపితే ఫలితం ఉండే అవకాశం ఉంటుందని చంద్రబాబు వెల్లడించినట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా.
చంద్రబాబు సూచన మేరకే మంత్రులు, అధికారుల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలనే నిర్ణయం జరిగింది. అలాగే తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి మంత్రులతో మరో కమిటీని ఏర్పాటు చేయాలని అవగాహనకు వచ్చారు. ఈ రెండు స్థాయిల్లో సమస్య పరిష్కారం కాకుంటే మూడో అంచెగా ఇరు రాష్ట్రాల సీఎంలు కూర్చొని సామరస్యపూర్వక ఒప్పందానికి రావాలనేది వాళ్ల వ్యూహం. అయితే ఆంధ్రప్రదేశ్ మొండి వైఖరి నేపథ్యంలో ఈ వ్యూహం ఏ మేరకు ఫలిస్తుంది అనే సంశయం తెలంగాణను వెంటాడుతోంది. పైగా ఇప్పుడు ఇంటా బయట బాబు హవా నడుస్తోంది. తిమ్మిని బమ్మి, బమ్మిని తిమ్మి చేసేనా ఆయన తన మాట నెగ్గించుకుంటారనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు ప్రతికూల ప్రభుత్వం ఏర్పాటైంది అనే భావన ఇప్పటికే ప్రజల్లో ఉంది. అందున తన రాజకీయ గురువు చంద్రబాబే అని గతంలో రేవంత్ అనేక సార్లు ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో గురువును కాదని శిష్యుడు ముందడుగు వేసే అవకాశం ఉంటుందా అనే శంక తెలంగాణ వాదులను పట్టి పీడిస్తోంది. చంద్రబాబు సైతం తెలంగాణలో టీడీపీ మళ్లా విస్తరించడానికి కృషి చేస్తానని ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తున్నారు. హైదరాబాద్ను అభివృద్ధి చేసింది తానే అంటూ మళ్లా గొంతు చించుకుంటున్నాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లు తన రెండు కళ్ళు అని ఆయన మరోసారి తన పాత సిద్ధాంతాన్ని తెరపైకి తెస్తున్న వైనంపై కూడా ఇక్కడి ప్రజల్లో ఆందోళనలు రేకెత్తిస్తోంది.